వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మిల్యా ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడు బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కోస్గిలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు ముఖ్య అతిథిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ కుత్బుల్లాపూర్లో సిపిఐ మీడియా సమావేశం వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ ఆలయ సమీపంలో అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం కడపలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్ బంగారు వెండి ఆభరణాలు స్వాధీనం డీటెయిల్స్ చూస్తే నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది సమావేశంలో ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయాలనే లక్ష్యంతో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని కోరారు మద్దూరు మండలం నుంచి 21,000కు పైగా సభ్యత్వ నమోదు చేసిన పార్టీ నాయకులను సన్మానించారు ఈ కార్యక్రమంలో మద్దూరు జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి ఎంపీపీ విజయలక్ష్మి సంజీవ్ కుమార్ సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యకర్తలు పాల్గొన్నారు కొడగల్ మండలంలో 14,000 అదేవిధంగా దావుతాబాద్ మండలంలో 13,000 బొమ్మరాజ్పేట్ మండలంలో 13,000 కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం అద్భుతంగా నిర్వహించి దాదాపుగా 75,000 సభ్యత్వాలు చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానానికి పోటీ పడుతున్న కొడంగల్ నియోజకవర్గ మిత్రులకు కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా మీకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్న మిత్రులారా ఇవాళ వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముందు నిలబడి సగర్వంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొడంగల్ నియోజకవర్గం ఈ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలబడి ఇప్పటికే 75,000 సభ్యత్వాలు నమోదు చేసి బుల్లెట్ వేగంతో ముందుకు సాగుతున్న బుల్లెట్ లాగా దూసుకెళ్తున్న మా కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ వికారాబాద్ అధ్యక్షులు కుత్బుల్లాపూర్లో ఏఐటీయూసీ కార్యాలయంలో సిపిఐ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ప్రారంభోత్సవాలకు వచ్చిన మున్సిపల్ మంత్రి ఇక్కడ అనేక అభివృద్ధి పనులు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని సిపిఐ మండల కార్యదర్శి ఉమా మహేష్ అన్నారు నియోజకవర్గ అభివృద్ధి ఎంత జరిగిందో అంతకన్నా ఎక్కువ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నరసయ్య సిపిఐ నాయకులు హరినాథ్ చంద్రయ్య ఏఐవైఎఫ్ అధ్యక్షులు సంతోష్ పాల్గొన్నారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రారంభోత్సవాలకు విచ్చేసినటువంటి కేటీఆర్ గారికి సిపిఐ తరఫున ఆహ్వానిస్తూ కేవలం ప్రారంభోత్సవాలే కాకుండా ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి ఎందులో అభివృద్ధి జరుగుతుందనేది కూడా తెలుసుకుంటే బాగుంటుందని సిపిఐగా అభిప్రాయపడుతున్నాం ఇవాళ 4 అంశాలను తీసుకుంటే మొదటి స్థానం కుత్బుల్లాపూర్లో నిలబడేది ఏంటంటే భూ కబ్జాలు ప్రతి ఏరియాలో ప్రతి డివిజన్లో అన్ని మండలాలలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి వేలాది ఎకరాలు కోట్లాది ప్రజలు కోట్లాది డబ్బులను భూ కబ్జాదారులు ప్రజలను మోసం చేస్తున్నారు ఇది మొదటి అంశం రెండవ అంశం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ అంశం ఇక్కడ సుమారు 40 నుంచి 60 వేల మంది నిరుద్యోగులు ఉన్నారు ఉద్యోగాలు లేవు వాటిపైన ప్రారంభోత్సవాలు
కమిటీలు రావాలి. అదేవిధంగా మూడో అంశంకి వస్తే అవినీతి. అధికారులు వాళ్ళకు కండ్ల ముందట అక్రమంగా బిల్డింగ్లు నిర్మిస్తున్నారు, లేకపోతే భూ కబ్జాలు అవుతున్నారు, వాటిని పట్టించుకోకపోవడం దీన్ని అవినీతిగా భావిస్తాం. ఇక నాలుగవది మీరు చేసినటువంటి ప్రారంభోత్సవాలు. మీరు ఎన్నైతే ప్రారంభోత్సవాలు చేసిరో అంతకంటే ఎక్కువ ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కొన్ని వందలాది శంకుస్థాపనలు చేసిరు. ఆ శంకుస్థాపనల బండలు ఎక్కడికక్కడే ఉన్నాయి. కాబట్టి ఈ 4 అంశాలపైన కేటీఆర్ గారు దృష్టి సారించి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూమిని కాపాడాలని, అదేవిధంగా గత 8 సంవత్సరాలుగా నత్తనడక నడుస్తున్నటువంటి గవర్నమెంట్ కాలేజీని కూడా ప్రారంభోత్సవం చేస్తే బాగుంటుందని సిపిఐ పార్టీగా భావిస్తుంది. కర్నూలు జిల్లా శ్రీశైలం ఆలయ సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ హోటల్లో ప్రమాదవశాత్తు భారీగా మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఒకసారి నేను ఈయనకి ఫోన్ పే వచ్చింది సుబ్బారెడ్డికి. భయపడి వచ్చా ఇందని పోతే ఉరికినాడంట. ఏమయ్యా పెద్ద మంచి నువ్వు ఇన్నవనుకోయింటవే, అది దాన్ని కొద్ది నీళ్ళు, అదేం పెద్ద మంటనా పెద్ద ఆయన. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఈడేపల్లిలో వ్యక్తి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. హత్య చేసి చేతులు కట్టేసి ఇంటి ముందు ఉన్న స్లాబ్కు వేలాడదీసిన ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. వెంకటేశ్వర ఈ రూప్స్ మీద వస్తాయి చూడండి, ఈ ప్లాస్టిక్ కోట్ కూడా వస్తుంది. ఏమన్నా సంసద్ ఆదర్శ ప్రయోజన కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడపర్తి గ్రామాన్ని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దత్తత తీసుకున్నారు. ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. కోమటిరెడ్డి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత గ్రామ సభలో పాల్గొన్న ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. స్వయంగా డిపార్ట్మెంట్ అధికారులు చెప్పడం జరిగింది. పాత కనెక్షన్లకి ఇచ్చిన తప్ప కొత్తగా ఒక కనెక్షన్ ఇవ్వలేదు. పాత బోర్ నీళ్ళు, ఈ వాల్స్ మెటీరియల్ లేక ఏ ఇంటికి కూడా గోదావరి నీళ్ళు వస్తలేవు. మళ్ళీ బోర్ నీళ్ళే తాగుతున్నాం, లేకపోతే బయట నీళ్లు కొనుక్కుంటున్నాం. ఆ విషయం ఇవాళ కలెక్టర్ గారి సాక్షిగా పత్రికా ముఖంగా మీ అందరి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళు చూశారు. వారికి చెప్పడం జరిగింది. వచ్చే నెలలోపు గోదావరి వాటర్ ప్రతి కనెక్షన్ ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సమస్యలు కానివ్వండి, ఈరోజు గ్రామంలో, ఎందుకంటే ఈ గ్రామం గతంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో హోమ్ మినిస్టర్గా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎలిమినేటి మాధవరెడ్డి గారు అనే వ్యక్తి ఒక మంచి మనిషిగా గుర్తింపు పొందిన నాయుడు. ఎన్నికలప్పుడు తప్ప ఎన్నికలు లేనప్పుడు పార్టీలకు అతీతంగా ఎవరు పోటీ చేసినా సహాయపడే వ్యక్తి ఆయన గ్రామం ఇది. ఆ గ్రామంలోనే ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఎలక్ట్రిసిటీ సమస్య ఎక్కడి నుంచో మన మరియాల గ్రామం నుంచి వస్తుంది. అక్కడి నుంచి లో వోల్టేజ్ ఇస్తుంది, మోటార్లు నడుస్తలేవని చెప్తే అది టౌన్ ఫీడర్కి వెళ్ళి ఒక 1 మంత్లోనే ఆ పని కూడా ఎస్టిమేషన్ వేసి 50 లక్షల రూపాయల ఖర్చుతోని అది కానివ్వండి. గ్రామంలో లూజ్ లైన్స్ కూడా తీయడం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా 24 కోట్లతో మననే బస్వాపూర్కి వచ్చే కాలువ నుంచి మధ్యలో లెఫ్ట్ కెనాల్ ఒకటి తెచ్చి బీబీనగర్ చెరువుకు, రైట్కి వెళ్ళి భువనగిరి టౌన్లో ఉన్న చెరువుకు దాని నిధులు మంజూరు చేయడం జరిగింది. 4 కోట్ల రూపాయలతో వడపర్తి కత్వా 40 ఏళ్ళకెళ్ళి అడుగుతున్నారు. ఆ కత్వా కావాలని మధ్యలో 4-5 కిలోమీటర్ 12 కిలోమీటర్ కెనాల్ తీసుకుంటూ రావాలి. రామ్నగర్ తండాకెళ్ళి, దాన్ని కూడా రాంపూర్ తండాకెళ్ళి దాన్ని కూడా పనులు ప్రారంభిస్తున్నాం. దానికి నిధులు శాంక్షన్ చేయండి. నేనే
1 ఇయర్ కింద స్టార్ట్ చేసి మధ్యలో కరోనాతోని దాంతోపాటు మధ్యలో ల్యాండ్ ఎక్విజిషన్ ఆగిపోయింది. దాన్ని కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఏదేమన్నా సరే 6 నెలల్లోనే వడపర్తి గ్రామాన్ని ముఖ్యమైన స్కూల్ కాంపౌండ్ లేక పిల్లల సేఫ్టీ లేకని చెప్పి ప్రైవేట్ స్కూల్లో పంపిస్తున్నామని చెప్పాను. రేపటి నుంచే ఈ 3-4 రోజుల కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా నిధులు చేపడుతున్నాం. గతంలో 10 లక్షల రూపాయలు నా ఎంపీ నిధులకి సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఈ వారంలో మరొక 10 లక్షల రూపాయలు సీసీ రోడ్లు వేయడం జరిగింది. 2.5 లక్షల రూపాయలతో ప్రతి స్తంభానికి LED లైట్లు ఎంపీ కోటాకి వెళ్ళి నా ఎంపీ కోటాకి వెళ్ళి వేయడం జరిగింది. ఇంకా ఏ సమస్య కూడా ఈరోజు ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ దానికి సంబంధించి మా ఉప సర్పంచ్ గారు స్థలం కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా కడప జిల్లా పోరుమామిళ్లలో దొంగతనాలకు పాల్పడ్డ అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్ అయ్యాడు. అతని వద్ద నుంచి 12 లక్షల విలువైన బంగారు వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ చెప్పారు. నిందితుడు ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన వీరయ్యగా గుర్తించారు. ఇతనిపై 2 తెలుగు రాష్ట్రాల్లో 150 పైగా దొంగతనాల కేసులు నమోదయ్యాయని తెలిపారు. అందరికీ నమస్కారం. జనవరి 2వ తారీఖు పోరమామిల సర్కిల్ జ్యూరిస్డిక్షన్ పరిధిలో ఒక గ్రేవ్ అఫెన్స్ థెఫ్ట్ జరిగింది. దీని మీద డిఎస్పీ మైదుకూర్ మరియు సిఐ పోరమామిల ఆధ్వర్యంలో స్పెషల్ బృందం ఫామ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఒక వేగ్ ఇమేజ్ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మాకు అందింది. వాటిని పరిశీలిస్తూ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతే పీరయ్య అనే ఒక వ్యక్తి ఈ అఫెన్స్లో పాల్గొన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మేరకు అతన్ని పట్టుకొని విచారిస్తే దాదాపు 23 తులాస్ ఆఫ్ గోల్డ్ మరియు 27 తులాస్ ఆఫ్ సిల్వర్ దొంగతనం చేసినది వెలుగుకొచ్చింది. దీని మీద కేసు నమోదైంది అండ్ అతను కూడా కన్ఫర్స్ అయ్యాడు. ఈరోజు అతన్ని రిమాండ్కి పంపుతున్నాము. దీంట్లో ఒక వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే 15 years బిఫోర్ ఇతను సోఫార్ మన కడప జిల్లాలో 5 అఫెన్సెస్లో పాల్గొన్నాడు. పోరమామిలలో 3 కేసు రికవర్ అయింది. అదేవిధంగా కలసపాడులో 1, ఎర్రగుంటలలో 1. ఈ కేసెస్ కూడా హౌస్ బ్రేక్ కేసెస్, అవి కూడా గ్రేవ్ అఫెన్స్లే. 5 కేసెస్లో రికవరీ ఈరోజు. కానీ దీంట్లో ఒకటి స్పెషల్ ఏంటంటే పోరమామిలలో 15 years బిఫోర్ జరిగిన ఒక అఫెన్స్ని కూడా అతను కన్ఫర్స్ అయ్యాడు. దాని మేరకు కూడా దాంట్లో కూడా రికవరీ అయింది. సో ఇది ఒక వెరీ గుడ్ వర్క్ డన్. ఎందుకంటే 15 years బిఫోర్ అఫెన్స్ హ్యాస్ బీన్ రికవర్డ్ టుడే. సో కేసు ఆల్సో మళ్ళీ రివ్యూ ఓపెన్ చేసి ఆ కేసులో అతన్ని రిమాండ్ కూడా పంపించడం జరుగుతున్నాయి. సో ఈ ఒక టీం అందరూ కూడా రివార్డ్ డ్రా చేయడం జరుగుతాయి. ఇట్స్ ఎక్సలెంట్ వర్క్ ఫ్రమ్ ద హోల్ టీమ్ ఆఫ్ పోరమామిల పిఎస్ అండ్ సర్కిల్ ఇన్స్పెక్టర్స్. దీంట్లో పీరయ్య అన్న వ్యక్తి మీద దాదాపు 150 కేసెస్ ఉన్నాయి. ఈ కేసులంతా కూడా తెలంగాణ, మహారాష్ట్ర ఆ ప్రాంతంలో వీళ్ళది ఎక్కువ అఫెన్సెస్. మన జిల్లా వరకు హీఈస్ అ నేటివ్ ఆఫ్ ప్రకాశం జిల్లా. సో టుడే వీళ్ళిద్దరిని కూడా రిమాండ్కి పంపిస్తున్నాము. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ డివిజన్ కేంద్రంలో విద్యుత్ డివిజన్ల కేంద్రంలో శరత్ ట్రేడ్ కంప్యూటర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అనారోగ్యం కారణంగా 28 రోజులుగా కార్యాలయానికి రాలేకపోయాడు. అది సాకుగా చేసుకుని అతడిని డివిజన్ ఇంజనీరింగ్ అధికారి భూదాన్ పోచంపల్లి సబ్స్టేషన్కు బదిలీ చేశాడు. సబ్స్టేషన్లో ఐటీఐ తెలిపిన వాళ్లు కావాలి కానీ కంప్యూటర్ ఆపరేటర్ కాదని అతనికి ఆ శాఖ నుండి బదిలీ చేయాలని పలుమార్లు తెలంగాణ విద్యుత్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కోరారు. డివిజన్ ఇంజనీరింగ్ అధికారి స్పందించడం లేదు. దీంతో డివిజన్ కార్యాలయం ముందు 28వ తేదీన ధర్నా చేపట్టి బాధితునికి న్యాయం జరిగేలా చూస్తామని తెలంగాణ విద్యుత్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. వెంటనే
ప్రకారం ట్రాన్స్ఫర్ చేయాలను ఆర్టిజన్ రూల్స్ సరైన క్రమంలో పాటించాలని కోరుతున్నాము డి గారిని. పల్ డివిజన్ ఆఫీస్లో పనిచేస్తున్న ఆర్టిజన్ అనే గ్రేడ్ 2 కార్మికుడు కంప్యూటర్ ఆపరేటర్ అయి ఉన్న గ్రేడ్ 2 ఆపరేటర్ని మరి ఒక 28 రోజులు డ్యూటీకి రానందున అతను అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంలో 28 రోజులు డ్యూటీకి రాలేదు. దాన్ని సాకుగా చూసి మరి డివిజనల్ ఇంజనీర్ గారు అతన్ని 33/11 kV సబ్ స్టేషన్ను పోచంపల్లికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది పూర్తిగా ఆర్టిజన్ రూల్స్కు వ్యతిరేకము. ఎప్పుడైనా సబ్ స్టేషన్లో పనిచేయాలంటే ఏ కార్మికుడికైనా ఐటీఐ కానీ వొకేషనల్ కోర్స్ కానీ ఉండాలి. మరి ఇక్కడ ఈ కంప్యూటర్ ఆపరేటర్కు అలాంటి టెక్నికల్ కోర్స్ ఎలాంటిది లేదు. మరి ఈరోజు మేము దఫదఫాలుగా వచ్చి డి గారికి ఈ ఆర్డర్ని క్యాన్సిల్ చేయమని చెప్పడం జరిగింది. ఆయన గారు వారు బెడచెవిన పెడుతున్నారు. ఈరోజు వారిని ఏం సార్ ఇన్ని రోజులైంది, మరి ఇప్పటికైనా మీరు అది క్యాన్సిలేషన్ చేస్తారా చేయరా అంటే నేను క్యాన్సిలేషన్ చేయను. అతనికి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నా లేకున్నా అక్కడనే పోయి పనిచేస్తాడు. ఏమైనా ప్రమాదం ఏర్పడితే ఎలా సార్ అని అడిగితే కూడా సస్తాడు, బతికితే బతాడు. అప్పుడు గవర్నమెంట్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా తీసుకుంటుంది, ఏ విధంగా తీసుకోవాలని ఆ విధంగా తీసుకుంటుంది అంటున్నాడు. దానిపై మేము చాలా బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమం తీవ్ర మనస్తాపం చెందాము. దానిపై ఆ మాటలకు మేము నిరసనగా 28వ తారీఖు నాడు విద్యుత్ బీసీ ఉద్యోగుల కార్యాచరణతోటి ఇదే డివిజన్ ఆఫీస్ ఆవరణలో 28వ తారీఖు నాడు మహాధర్నాకు పిలిపించాము. కాబట్టి ఇప్పటికైనా డి గారు మేల్కొని ఉన్న ఆర్డర్ని క్యాన్సిల్ చేసి వాటిని ఇక్కడనే కొనసాగించాలని కోరుచుకున్నాము. లేనిచో ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇతనిపై తగు చర్యకు డిమాండ్ చేస్తామని కూడా తెలియజేస్తాను. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్గూడ హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శ్మశాన వాటికను పరిశీలించారు. శ్మశాన వాటిక మూసీ నదిలో ఉండటంతో సుందరీకరణలో భాగంగా దానిని తొలగించాలని అధికారులు సూచించారు. స్థానికులు అందుకు అడ్డు చెప్పడంతో వివాదం మొదలైంది. అన్ని రకాల వసతులతో శ్మశాన వాటిక నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇష్టంగా నేనంటే వాళ్ళు మీరు గట్టిగా మాట్లాడుతుంది వాళ్ళు ఉంటారు. రేపటి రోజు ఏమైతుంది, ఇంతకుముందు సేమ్ ఇద్దరు బొద్దు రహమాన్ సార్ వచ్చారు. ఈ స్టేజ్కి వచ్చింది సార్ నేను ఒకటి ఇంతకుముందు బొద్దు రహమాన్ సార్ లాస్ట్ 3 years కింద వచ్చిండు. మేము అది చేస్తాం ఇది చేస్తామంటే ఇంతవరకు ఏది వసూలు లేదు, ఏది లేదు. అది మేము అనేది. నా పేరు శ్రీపాల్ రెడ్డి. ఇప్పుడు ఇక్కడ దాకా ఎంత కుమరాన్ ఎక్కడ దీన్ని ఎన్నో మన దగ్గర ఒక నెల సంది మనమందరం బస్తీ వాసులందరూ కూడా దీన్ని ఎట్టి పరిస్థితి ఏం చేయాలని ఆలోచనతో వచ్చినప్పుడు దీనికి అన్న చైర్మన్ అన్నారు, మా ఎంపీ గారు తోలుకొస్తాను చెప్పడం జరిగింది. కొద్దిగా లేట్ అయినా మనకు ఒక మంచి పని జరుగుతున్నప్పుడు మీరు కూడా సహకరించాల్సిన అవసరం మనకు ఉన్నది. ఏదేమైనా మా ఎంపీ గారు చెప్పినట్టుగా ఇప్పుడు సుధీరాన్ని చెప్పినట్టుగా మనము దీన్ని మొత్తం అక్కడ పూర్తి అయినాకనే దీన్ని జరిపే కార్యక్రమం మనం పెట్టుకున్నాం. మీకు అందరూ కూడా హామీ మేము ముద్ర కూడా ఇస్తున్నాం. అందుకని మీరు ఏంటంటే మీరు కూడా సహకరించాల్సిన అవసరం ఉన్నది. కొన్ని విషయాల్లో సహకరించవలసి వస్తుంది మనకు. అందుకని నీది నాది అనుకుంటా రాజకీయాలు అందరం కూడా కలిసిమెలిసి దీన్ని మంచి డెవలప్ చేద్దామని నేను చెప్తున్నాను. మనకు కావాల్సిందల్లా ఆల్టర్నేటివ్ క్రిమటోరియం ఎక్కడ పెడతారు, ఇంతకంటే బెటర్ ఫెసిలిటీస్ ఏమేమి ఇవ్వగలుగుతారని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. 5 ఎకరాల గురించి మేము డెఫినెట్ రిక్వెస్ట్ చేస్తాం. సర్వే నెంబర్ 9091 ఉన్నాయని చెప్తున్నాం. 570 జీవో ప్రకారం తీసుకొని 5 acres మోస్ట్ మోడర్నైజ్డ్ క్రిమటోరియం కట్టించుకున్నాం. చాలా మంది అడుగుతుంది ఇక్కడ నీళ్ళలో మునుగుతాం మేము, ఇవన్నీ అస్థికలు కలిపేది ఉండే. అక్కడ కూడా ఉంటాయి మీకు. అక్కడ ఇంకా బ్రిడ్జ్ కూడా వేస్తా అంటూ చాలా సేఫ్ సైడ్ ఇట్లనే ఇక్కడ కష్టంగా వస్తాం బాడీ తీసుకొచ్చినప్పుడు. అక్కడ అన్ని పర్ఫెక్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకేం కావాలి? సో మన అందరం దీనికి అంగీకారం తెలిపితే ముందుకు సాగుదాం. కానీ ఇంకో కండిషన్ కూడా చెప్పినాం అన్నకి ఏంటంటే అది అయినాకనే తీయాలి, అప్పుడే తీయొద్దు అని చెప్పినాం. దానికి కూడా అంగీకరించారు. 3వ కండిషన్ ఏం చెప్పినట్టే ఆ మట్టి రిటెన్షన్ ప్రాబ్లం అవుతుంది, వర్షం పడితే జారుతుందంటే సిఈ గారికి చెప్పినాం, ఎస్సీ గారికి చెప్పినాం. జియో టెక్నాలజీతో అది కవర్ చేసి పెడతారు. కొన్నాళ్ళు ఆగిపోతుంది. దాని తర్వాత మీరు యథావిధిగా నడుపుతుంటారు. దాని తర్వాత అది అయినాక అప్పుడు ఇక్కడికి వస్తాయి.
కామారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో చిరు వ్యాపారులకు ఉచిత రుణాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలో 110 మంది చిరు వ్యాపారులకు 50,000 చొప్పున ఉచితంగా ప్రభుత్వం రుణాలను పంపిణీ చేసిందని చెప్పారు. కిరాణా దుకాణాలు, పాడి గేదెలు, జిరాక్స్ మిషన్, కుట్టు మిషన్లు ఏర్పాటు చేసుకుని ఎస్సీ లబ్ధిదారులు ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. లబ్ధిదారులకు చెక్కులను, కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. మన ప్రభుత్వ విప్ గారు శ్రీ గంప గోవర్ధన్ గారు, గౌరవ జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ పేరున నమస్కారము. గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన సందేశంలో చాలా కీలకమైన అంశం ఉంది. ఈ యూనిట్స్ వల్ల మనం సరిగా దానికి వినియోగిస్తే తప్పకుండా ఆర్థిక అభివృద్ధి మన కుటుంబానికి వస్తుంది. ఈ కుట్టు మషిన్లో ఎంత బలం ఉందో అది నేను కూడా సొంతగా చూశాను. అది ఒక కుటుంబానికి అడిషనల్ ఇన్కమ్, చాలా దానివల్ల ఒక అవకాశం వస్తుంది. సో ఈ యూనిట్స్ కి మనం సరిగా వినియోగిస్తేనే మనం ముందుకు పోవచ్చు. సో ఇది ఉత్సాహం అందరిలో రావాలి. అంటే మనకి మెప్మా ద్వారా, ఐకేపీ ద్వారా చాలా లోన్స్ వస్తాయి, కానీ చాలా కుటుంబాల్లో ఆ లోన్స్ తీసుకునే కెపాసిటీ కూడా ఉండదు. వాళ్ళకి అట్లాంటివి పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అండ్ ఎస్సీ సమాజంలో ఎవరైనా కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి ఇది వరం లాగా ఉంది. ఇది ఒక యూనిట్ అంటే. సో మన అందరి తరపున నా విజ్ఞప్తి దట్ ప్రతి ఒక్క యూనిట్ కి మంచిగా మీరు విజయవంతంగా ఒక ఉద్యోగం లాగా సాధించి నెక్స్ట్ లెవెల్ కి ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఆదుకోవాలని కార్యక్రమం ఏదో దళిత బంధు ఒకసారి ఆలోచిస్తే అది ఛాలెంజ్ ప్రోగ్రాం ఒప్పుకుంటాం. 1,80,000 కోట్లు పెట్టాలంటే మన రాష్ట్ర ప్రభుత్వం చిన్న బడ్జెట్, దాని తాకత్ చిన్నది. అయినా ఈ అట్టడుగునున్నటువంటి ఈ దళిత సోదరులను, ఆ కుటుంబాలను ఆదుకోవాలని దళిత బంధు కార్యక్రమం తీసుకొచ్చింది. ఈరోజు 119 నియోజకవర్గాలలో మార్చి లోపలనే, ఈ 2 నెలల లోపలనే ఒక్కొక్క 100 మందికి మొదటిసారి ఇవ్వమని చెప్పిండు. మార్చి బడ్జెట్ లో పాస్ చేసి దాదాపు 30-35,000 కోట్లు వచ్చే సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మళ్ళీ మార్చి 30 లోపల ఒక్కొక్క నియోజకవర్గానికి 2,000 నుంచి 3,000 మందికి 10 లక్షల చొప్పున ఇచ్చి ఆ కుటుంబాన్ని, దళిత కుటుంబాన్ని ఆదుకోవాలని రాబోతుందనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం. ఏ ప్రభుత్వమైనా ప్రణాళికలతో ముందుకు పోతుంది తప్ప ఒకేసారి 1,80,000 కోట్లు పెట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి మన దమ్మే చిన్నది. కాబట్టి సంవత్సరానికి కొంతమందిని తీసేసి ఒక 5 ఏళ్లలో 4 ఏళ్ల లోపల. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోస్గిలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు. ముఖ్య అతిథిగా టీపీసీసీ చీఫ్ రేవంత్. కుత్బుల్లాపూర్లో సిపిఐ మీడియా సమావేశం. వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్. శ్రీశైలం ఆలయ సమీపంలో అగ్ని ప్రమాదం. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం. కడపలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్. బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.